గైస్, వెల్కమ్ టు జ్యోతిష్ జర్నీ. నా పేరు జ్యోతిశ్వరి. మా ఫ్యామిలీ విషయానికి వస్తే అమ్మ నాన్న ఇద్దరు అక్కలు, వాళ్ళిద్దరు ట్విన్స్. బీటెక్ వరకు చేశాను. సో ఫస్ట్ నా స్కూలింగ్ గురించి చెప్పాలి అంటే, స్కూలింగ్ మా దగ్గరలో మాది దర్శి మండలం, ప్రకాశం డిస్టిక్. సో నియర్ బై సిటీ మాకు దర్శే ఉంటుంది మా చిన్నప్పుడు కొంచెం అవైలబుల్గా. సో నేను దర్శిలో 5th వరకు ఊర్లో మన స్కూల్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళిపోయాను. 6th నుంచి 10th వరకు దర్శి వెళ్ళిపోయాను అనమాట, హాస్టల్. దర్శిలో శ్రీ వివేకానంద హై స్కూల్లో చదివాను నేను. చాలా ఫన్గా ఉండేది ఆ స్కూల్లో. అంటే స్టార్టింగ్ 6th 7th మాత్రం నేను అప్పుడే హాస్టల్కి వెళ్ళాను, చిన్నపిల్లని కాబట్టి చాలా భయంగా ఉండేది, ఏడ్చేదాన్ని ఇంటికి వెళ్ళాలి అని. కాకపోతే ఒక ప్లస్ విషయం ఏంటి అంటే, మా పెద్దక్క కూడా అప్పుడు 10th క్లాస్ వివేకానంద హై స్కూల్లోనే చదువుతుంది. సో తను చూసుకునేది నన్ను. అట్లాగా హోమ్ సిక్ ఒక రకంగా తగ్గిపోయిందనే చెప్పుకోవాలి నాకు. తర్వాత 10th అయిపోయి తను వెళ్ళిపోయింది. ఇంకా నాకు అప్పటికి 1 yearకి కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి నేను అట్లా రానిచ్చేసాను. మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు. 10th వరకు వివేకానంద హై స్కూల్లో చదివాను. 10th తర్వాత ఇంటర్మీడియట్ కూడా నియర్ బై అంటే దర్శిలోనే మాకు కొంచెం దగ్గరగా, ఎప్పుడన్నా సాటర్డే సండే అట్లా హాలిడేస్ వచ్చినప్పుడు ఇంటికి వచ్చేలాగా డిస్టెన్స్ ఉండేటట్టు దర్శిలోనే ఇంటర్ కూడా జాయిన్ అయ్యాను. దర్శిలో గీతాంజలి కాలేజ్ నాది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరన్నా గీతాంజలి కాలేజ్ ఆర్ వివేకానంద హై స్కూల్ వాళ్ళు ఉంటే ప్లీజ్ కామెంట్. అండ్ వివేకానందలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఒక బాగానే ఎంజాయ్ చేసాము. హాస్టల్ లైఫ్ హాస్టలే, ఇంటర్ కూడా ఆబ్వియస్లీ 10th హాస్టల్ అయితే ఇంటర్ కూడా హాస్టలే. ఇంటర్ అయిపోయింది. తర్వాత ఎంసెట్ కోచింగ్కి విజయవాడ వెళ్ళాను. అప్పటి వరకు కొంచెం దగ్గరగానే ఉన్నాము ఇంటికి, ఫ్యామిలీకి ఒక 20 kilometers అయినా. విజయవాడ అంటే మాకు చాలా డిస్టెన్స్ వస్తుంది. కోచింగ్కి వెళ్ళిపోయాను. అసలు ఉండబుద్ధి కాలేదు, ఏడ్చేసాను. ఇంటికి ఫోన్ చేసి మోస్ట్లీ ఒక 2-3 weeks ఉన్నానేమో విజయవాడలో. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసారు. ఇంటికి ఆడే ప్రిపేర్ అయ్యాను. ప్లస్ తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి. ఎంసెట్ ఎగ్జాము దర్శిలో అంటే బేసిక్ ఎడ్యుకేషన్తో అట్లా ఎగ్జామ్ రాశాను. మనకి బీటెక్లో ఒక ర్యాంకింగ్ అంటే డీసెంట్ ర్యాంకే వచ్చింది. ఆ ర్యాంక్ బేస్ చేసుకొని నేను ఇంకొంచెం దూరంలోనే, కాకపోతే కొంచెం దగ్గరగా, మాకు ఒంగోలు, ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒంగోలు కొంచెం మెయిన్ సిటీలా ఉంటుందన్నమాట. కాలేజెస్, బీటెక్ కాలేజెస్ అవన్నీ ఉంటాయి. అక్కడ క్విజ్ కాలేజ్లో అప్లై చేసుకున్నాను. ఫస్ట్ సిఎస్సికి అప్లై చేశాను. ఆబ్వియస్లీ నా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సిఎస్సి. క్విజ్ కాలేజ్లో సెట్, ఐటీఎన్ 2 ఉండేవి అప్పుడు. సో సెట్లో సిఎస్సికి అప్లై చేశాను. ఇన్ కేస్ నా ర్యాంకింగ్ బేస్ మీద సెట్లో రాకపోతే సెకండ్ ఆప్షన్ కోసం ఐటీలో సిఎస్సికి అప్లై చేశాను. థర్డ్ ఆప్షన్ వచ్చేసి నాది సివిల్. ఎందుకో కొంచెం అప్పుడు డ్రాయింగ్స్ అదంతా కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది, అందుకని థర్డ్ ఆప్షన్ కింద పెట్టాను సివిల్. బట్ మన లక్ వల్ల ఆబ్వియస్గా నాకు సిఎస్సి సెట్లోనే వచ్చేసింది సీట్. ఇంకా అక్కడ జాయిన్ అయిపోయాను. 4 years అసలు ఎట్లా అయిపోయిందో ఏమో నాకు అసలు గుర్తులేదు. ఫస్ట్ 2 years అయితే కాలేజ్లో, మా కాలేజ్ వచ్చేసి మంగమూరు రోడ్లో ఉంటుంది. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే మంగమూరు రోడ్లో క్విజ్ కాలేజ్ ఉంటుంది. ఫస్ట్ 2 years హాస్టల్ వచ్చేసి కాలేజ్ లోపలే ఉంటుంది. సో 2 years ఎప్పుడన్నా 1 monthకో 2 monthsకో అవుటింగ్కి బయటకు తీసుకొస్తారే కానీ ఇంకా బయట ప్రపంచంతో మనకు సంబంధమే ఉండదు. మొత్తం ఆ ఏరియా కాలేజ్ సర్కమ్స్టెన్సెస్ ఏవైతే ఉంటాయో అక్కడే ఉన్నాము. 3rd year నుంచి బయట హాస్టల్కి, బయట కాలేజ్ హాస్టల్ ఉంది, బయట సపరేట్ హాస్టల్స్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళైనా జాయిన్ అవ్వచ్చు. బట్ కాలేజ్ హాస్టల్కి వెళ్ళలేదు. మా ఫ్రెండ్ వాళ్ళ మదరు చిన్న 3 bedroom ఫ్లాట్లో హాస్టల్ పెట్టారనమాట. సో అట్లా మా ఫ్రెండ్స్ సర్కిల్ ఒక 10-15 members మటుకు వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మంగమూరు డొంకలో హాస్టల్లో ఉన్నాను. 3rd year 4th year అక్కడే ఉన్నాము. అయిపోయింది, బీటెక్ అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. బీటెక్ 4 years కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడేంటి, మనం రియల్ వరల్డ్లోకి, మన సంపాదనకి
చేసుకునేలాగా ఆలోచించుకోవాలి. కాలేజ్లో ప్లేస్మెంట్స్ వచ్చినాయి, బట్ అప్పట్లో మాకు క్విజ్ కాలేజ్లో పెద్ద ప్లేస్మెంట్స్ ఏం రాలేదు. కొంచెం అటు ఇటుగా కష్టపడితే ఒక ప్లేస్మెంట్ దట్ టు కాల్ సెంటర్లో వచ్చింది. బట్ అది కాల్ సెంటర్ అని అప్పుడు తెలియదు. సెలెక్ట్ అయినప్పుడు ఆఫర్ లెటర్ ఎత్తుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఇరగదీసేద్దాము, దున్నేద్దాము మొత్తం అన్నట్టు. నేను మా ఫ్రెండ్ లక్ష్మి అని మేమిద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళిపోయి ఆ కాల్ సెంటర్ ఆఫీస్కి కూడా వెళ్ళాము. వెళ్ళాక లోపలికి తీసుకెళ్లారు వాళ్ళు. ఆల్రెడీ కొంతమంది ఉంటారు కదా గొర్రెలు, అక్కడికి తీసుకెళ్లారు. జస్ట్ చూసాము 2 minutes అక్కడ నుంచొని ఏం చేస్తున్నారు వాళ్ళు అని చూసాము. దెన్ వీ డిసైడెడ్, నేను మా ఫ్రెండ్ డిసైడ్ అయిపోయాము ఇక్కడ అస్సలు ఉండలేము మనము అని చెప్పేసి బయటకు వచ్చాక అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ సంథింగ్ అట్లా కనెక్షన్స్లో ఒకళ్ళు గవర్నమెంట్ సపోర్ట్ తోటి ఒక ట్రైనింగ్ సెంటర్ అనేది స్టార్ట్ చేశారు టెస్టింగ్ మీద. నేను మా ఫ్రెండ్ ఆ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాము. 5 months 6 months ట్రైనింగ్ ఇచ్చారు. టెస్టింగ్ ప్లస్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ స్పీకింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్టింగ్ మీద ఇచ్చారు. 5 months కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్స్కి ఇంకా నౌకరీ రెజ్యూమ్ అదంతా ప్రిపేర్ చేసుకొని నౌకరీలో అప్లై చేసుకొని జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నాను. అప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ తెలిసింది, అక్కడికి వెళ్ళి రిజిస్టర్ అయిపోయాను. కంపెనీస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూస్కి పిలుస్తారనమాట. వెళ్ళాను. ఫస్ట్ ఇంటర్వ్యూ నేను అది. అక్కడికి వెళ్ళాను. 2 rounds జరిగేది. రిటర్న్ టెస్ట్ ఒకటి, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఒకటి. నేను ఇంటర్వ్యూ అయిపోయింది. కొంచెం మా హాస్టల్కి నియర్ బై ఉంటుందన్నమాట. సో అట్లాగా హాస్టల్కి బ్యాక్ వచ్చేటప్పటికి నాకు కాల్ వచ్చింది ఇన్స్టిట్యూట్ నుంచి. ఏమని, మీరు సెలెక్ట్ అయ్యారు, ఒకసారి రండి డిస్కషన్స్ చేసుకుందాము అని చెప్పేసి. అక్కడికి వెళ్ళాను, డిస్కషన్స్ చేసుకున్నాము. బట్ అప్పుడే బీటెక్ అయిపోయి కొంచెం చిన్నపిల్లలు అవ్వడం వల్ల ఏమో తెలియదు కానీ జాబ్ వచ్చిన వెంటనే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యానంటే మా నాన్నకి ఫోన్ చేశాను. అక్కడే ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే మా నాన్నతో మాట్లాడి చాలా ఎమోషనల్ అయిపోయాను. ఇంకొక మెయిన్ పార్ట్ మర్చిపోయాను నేను. అసలు బీటెక్ అయిపోయి హైదరాబాద్ వస్తే, హైదరాబాద్ వచ్చిన వెంటనే ఏంటి, ఎక్కడ ఉండాలి, ఏ హాస్టల్, ఎట్లా మ్యాప్స్లో చూసుకునేది కూడా తెలియదు అప్పుడు. సో అప్పుడు ఎట్లాగా అంటే మా సెకండ్ సిస్టర్ తను అప్పుడు హైదరాబాద్లోనే ఉండేది, అమీర్పేట్లో. సో తన దగ్గరికి వెళ్ళిపోయాను నేను హాస్టల్కి. ఫస్ట్ 2 years మటుకు తను బాగా సపోర్ట్ చేసింది నాకు. ఇట్లా చూసుకోవాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, సేఫ్టీగా వెళ్ళాలి. సో మొత్తం సపోర్ట్, మొత్తం కేర్ అంతా తీసుకుంది నాకు, ఫుడ్ గురించి కానీ మొత్తం. వన్స్ జాబ్ వచ్చాక ఇంకా నేను హాస్టల్ నుంచి ఆఫీస్కి వెళ్ళడం ఇంకా అట్లా స్టార్ట్ అయిపోయింది. సో నార్మల్గా ఇప్పటి వరకు జాబ్ వచ్చి నాకు 6.5 years, జనవరికి 7 years అవుతుంది. పర్లేదు. అంటే 19లో జాబ్ వచ్చింది, 20లో లాక్డౌన్ పెట్టారు, 20 March లాక్డౌన్ పెట్టారు. హార్డ్లీ ఒక 1 year ఏమో ఆఫీస్కి వెళ్ళాను. బట్ ఆ 1 year మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మా టీంలో వాళ్ళందరూ కొంచెం పెద్దవాళ్ళు అనమాట, నేను చిన్న పిల్లని. వాళ్ళు చాలా కేర్ తీసుకున్నారు నన్ను. తర్వాత 2020 మార్చ్లో మనకి లాక్డౌన్ పెట్టేశారు. ల్యాప్టాప్ సర్దుకొని, బట్టలు సర్దుకొని ఇంటికి వచ్చేసాం. అంటే స్టార్టింగ్లో మనకేం చెప్పారు, లైక్ 1 month ఎంతో లాక్డౌన్ చెప్పారు అనుకుంటా. ఇంకప్పుడు ఇంటికి వచ్చేసాము. ఇంటి దగ్గర ఉన్న తర్వాత 1 month నుంచి అది ఇంకా కంటిన్యూషన్ అయిపోయింది. ఇంకా నేను అప్పటి నుంచి లిటరల్లీ 2020 నుంచి 2026 అప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉన్నాను. ఫస్ట్ కంపెనీలో ఒక 2.5 to 3 years చేశాక నేను వేరే కంపెనీకి మారిపోయాను. ఇప్పుడు సెకండ్ కంపెనీలోనే ఉన్నాను స్టిల్. సెకండ్ కంపెనీలో రేపు జనవరికి 5 years కంప్లీట్ అయిపోయింది. అంటే నా జాబ్ లైఫ్ చూసుకుంటే స్టార్టింగ్ అప్పటి నుంచి నేను జాయిన్ అయినప్పుడు నా ప్యాకేజ్ అనేది అప్పుడు ఉన్న స్టాండర్డ్స్ ప్రకారమే ఇచ్చారు. ఇప్పుడు టెస్టింగ్కి మనకి పెద్ద స్కోపే ఉండదు, అది మ్యాక్సిమం చాలామందికి ఐడియా ఉండేది కాబట్టి ఓకే పర్లేదు, ఒక బేసిక్ స్టాండర్డ్ శాలరీ వస్తుంది.
జస్ట్ లైఫ్ అట్లా వెళ్ళిపోతుంది. స్టార్టింగ్ నుంచి నా లైఫ్ జర్నీ అయితే మోస్ట్లీ ఇదే. మర్చిపోయాను, సారీ. లాస్ట్ ఇయర్ 2024 ఆగస్ట్లో మ్యారేజ్ అయింది నాకు. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి నరేంద్ర. అండ్ లాస్ట్ ఇయర్ 2025 నవంబర్లో ఐఎమ్ బ్లెస్డ్ విత్ బ్యూటిఫుల్ బేబీ బాయ్. హీస్ నేమ్ ఈస్ శ్రీనవ్ రామ్. అండ్ దెన్ టైం ఎలా గడిచిపోతుందో నాకు తెలియట్లేదు. 7 months, బేబీ పుట్టి 7 months అవుతుంది. టైం జస్ట్ ఇట్స్ ఫ్లయింగ్. అస్సలు 7 months అయినట్టు నాకు అనిపించట్లేదు. రీసెంట్గా June 1 నాకు 6 months మెటర్నిటీ లీవ్ అయిపోయి ఐ కేమ్ బ్యాక్ టు మై వర్క్ లైఫ్. ఐ స్టార్టెడ్ వర్కింగ్. బ్యాలెన్స్ చేస్తున్నాను, చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాను పర్సనల్ లైఫ్ని, వర్క్ లైఫ్ని. ఎందుకంటే బేబీ పుట్టక ముందు పర్సనల్ లైఫ్ ఒకలా ఉంటుంది, బేబీ పుట్టిన తర్వాత ఒకలా ఉంటుంది. ఐఎమ్ ట్రయింగ్ టు మేనేజ్ బోత్ ప్యారలల్లీ. సో ఇన్ ద మీన్ వైల్ ఐ డిసైడెడ్, లైక్ నాకేమనిపించింది అంటే ఒక చిన్న జర్నీ మన ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీతోని, యూట్యూబ్ ఫ్యామిలీతోని చిన్న జర్నీ లాగా స్టార్ట్ చేద్దాం అనిపించింది. రోజు నా డైలీ రొటీన్స్ ఆర్ ఏమైనా స్పెషల్ ఈవెంట్స్ ఉన్నాయి, లేదు నా లిటిల్ కన్నయ్యతోటి చిన్న చిన్న ఈవెంట్స్, చిన్న చిన్న స్పెషల్ ప్రీషియస్ మూమెంట్స్ ఉంటాయి కదా, అవి నాతోని కాకుండా మీతోని కూడా షేర్ చేసుకోవడానికి ఈ చిన్న జర్నీని స్టార్ట్ చేస్తున్నాను. నా ఛానల్ నేమ్ వచ్చేసి జ్యోతిష్ జర్నీ. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.